ముఖ్యాతజా మాచకం సృజామతి మహాగణపతే ఆనంద కర్పూర నీరాజన సమర్పయామి నమ పార్వతీపుత్రాయ నమః. ఇలా ఇచ్చండి. అలా కర్పూరం కలగెత్తుకోండి. కర్పూర నీరాజన దర్శయాం శిక్షోసరేతి ధారయేతు. కంటికి తలకి 2 చేతులు అదుకోవాలండి. శిక్షోసరేతి ధారయేతు. మళ్ళా పూలు అక్షలు ముగ్గురు తీసుకోండమ్మా. తీసుకుంటామమ్మా. అలా వినాయక మళ్ళా నమస్కారం తీసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగం వవామహే కవిం కవీనాపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమస్య రసాదనం ప్రణో దేవే సరస్వతి వాజే భద్వాజనీమతే ధేనామత్వీయమవతో గణపతిం సాంగాం సాయుధాం సవాహనాం స్వశక్తి పత్నీపుత్ర పరివార సమేతం హరిద్రబింబేన గణపతిం ఆవాహయం స్థాపయామి పూజయామి. అలా వినాయకుడు వేసేయండి. గణపతిం సాంగాం సాయుధం మహాగణాదేవతావాహయం స్థాపయామి పూజయామి. అలా కూర్చి వినాయకుడు ఉంచండి. ముందు మగవారు ఉంచాలి, దానిపైన ఆడవారు ఉంచాలి. అశునీతే చేయల్బొమ్మ అశునీతే పునరస్పాచక్ష ప్రాహమనో దేవజోక్పస్యం సూర్యముచ్చరంతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవైదాస్తాన ఉపైతే మహాగణపతి దేవత ప్రాణపుష్టాపన ముహూర్తస్సు ముహూర్తస్తు చేదించండి. తదంగా ధ్యాయామి. అక్షరం తీసుకోండి. ఈ అక్షంతలు కొద్ది కొద్దిగా 3 సార్లు వినాయకుడు వేయండి. ధ్యాయామి. ధ్యానం సమర్పణ దక్షిణాం సమర్పయామి. అక్షరం నీళ్ళు జలించండి. తానుపాకుతో నీళ్ళు జలించండి. ముందు మగవారికి ఇచ్చండి. అది అలాగే మామూలుగా జలించినప్పుడు మామూలుగానండి, వేసినప్పుడు మాత్రం మామూలుగా. అది ఆయన చేసి కొట్టుకోండి. మీరు మీ అమ్మగారు చేయగలపండి. అలా కొద్ది కొద్ది అక్షరం 3 సార్లు వినాయకుడు. మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్థాపయామి. కొద్ది పసుపు కలపండి. దాంట్లో పసుపు కలపండి. నెలలో శుభ్రంగా ఆకులతో కలిపండి. అలా తానుపాకుతో కలిపండి. మళ్ళీ ఆ పసుపు నీరు కూడా జలించండి. మహాగణాదేవతాభ్యో నమః. అపౌత్రో పవిత్రో వస్త్రవస్త అంగతో యస్మరే యత్పుండరీకాక్షం జలించండి. ఇలా మహాగణాదేవతాభ్యో నమః. అపౌత్రో పవిత్రో వస్త్రవస్త అంగతో యస్మరే యత్పుండరీకాక్షం సహాభ్యంతర శుచి శుచివో హవ్యామరస శుచీనాగం. మీరు అక్కడే లేకుండా అక్కడుండే పసుపు నీళ్ళు పూజ సామాగ్రి జల్లండి. ఆ తమలపాకుతో నీళ్లు అక్కుండే జల్లండి. ఏవైతే భూ సామాలు ఏమున్నాయో లేవకుండా జల్లి అక్కడే లేవకలే జల్లండి. అలాగా మహాగణాదేవతాభ్యో నమః. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. అలాగా లేక మీ ఆడవకి ఇస్తే అలాగే అక్కడుండి లేవకుండా జల్లండి అమ్మా. మధ్య నుంచి కాకుండా పక్కనుండి అలా అలా తిరిగి వెళ్ళచ్చు. అది మహాగణాదేవత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. సరే అయిందా దాంట్లో పెట్టిండు ఆకు. అయ్యా మీరు ఆకు తీసుకోండి. కొద్ది అక్షర ఆ నీళ్లు తల మీద ఆకు మీద కొంచెం జల్లుకోండి. సరే మీ ఆడలో జల్లండి, మీ అమ్మాయి మీద జల్లండి. అలా ఈసారి చెంపు ఒకరికి ఇస్తే కొద్ది అలా జల్లండి అమ్మా. ఆ చెంబలు ఇచ్చి కొద్ది అలా అందరమే జల్లేసి మళ్ళీ చెంపిచ్చామండి మనకి. మహాగణాదేవత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. తదంగా మహాగణాదేవతాభ్యో నమః. వస్త్రార్థము. ఈ పూలు పట్టుకోండమ్మా. ఆయనకి ఇచ్చేయండి. ఆయన చేయగలపండి. ఈ పూలు పట్టుకోండమ్మా. మీరు ఆయన చేయగలపడమ్మా. ఓం అభివస్త్ర శోసనంజుషాభిధేన సుదిగా పూజమాన అభిచంద్ర భక్తర్ణ్యాభ్యస్వ రజనో దేవసోమ. మహాగణాదేవత వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసండి. యక్షణాలు ఇచ్చినమ్మా. యజ్ఞోపవేతం సమర్పయామి. వేసండి. దివ్యశ్రీ చందనం కావాలా మీరా తీసుకోండి. అందుకనే తర్వాత ఎయిట్లో పిక్కిరిదండి. మహాగణాదేవత అలంకరణార్థం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆ పూజ వినాయకుడు పెట్టాను. చందనం చందన పుష్పం సమర్పయామి. ఆడవారు కొద్ది పసుపు పోయినమ్మా. హరిత చూర్ణమాం సమర్పయామి. ఆభరణార్థం కుంకుమాం సమర్పయామి. మీరు మిత్ర ఆడవారే. కుంకుమ ఆభరణార్థం కుంకుమాం సమర్పయామి. తదంగ మహాగణాధిపతయే నమః. హరిత చూర్ణమాం సమర్పయామి. తదంగ మహాగణాధిదేవతాభ్యో నమః. ఈసారి కొద్ది కొద్దిగా అక్షతలు కానీ పువ్వులు కానీ వినాయకుడికి 16 సార్లు పూజ చేయండి. చేసేటప్పుడు గణపతి అనమంటూ వేయించండి. అక్షతలు కానీ పూలు ఏవి ఉంటే అవి చేసేటప్పుడు గణపతి అనమంటూ వేయించండి. ఓం శుమకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః.
ఓం గజకండికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శోర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంధపూర్వజాయ నమః సర్వసిద్ధి ప్రదాయకాయ నమః 16 సార్లు ఏమైతే 2 చేతులు కలిపి దండం పెట్టుకోండి. మహాగణపతయే నమః షోడశ దశనామ పూజాంత శివాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః శ్రీ గోవిందాయ నమః గోవిందాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషికేశాయ పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకృష్ణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనురుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనే నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. ఇలా పట్టుకోనమ్మా. కొద్దిగా 2 పూలు 2 అక్షతలు తీసుకుని ముగ్గురు కూడా కొద్దిగా పూలు తక్కువ అక్షతలు తీసుకోండి. అలాగా ఒళ్ళు పెట్టించుకుంటారు పళ్ళు. అలాగే వినాయకుడి దండం పెట్టుకోండి. అలాగే ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనస్సులో వినాయకుని తలుచుకుంటూ పూలు అక్షలు వినాయకుడు వేసేయండి. గంగణపతయే నమః. వీడు అంతపోతే మీ అమ్మగారు ఇచ్చేయండి. మీ అమ్మగారు వేస్తారు. వేసండి. గణాధిపతి దీపం తీసుకోండి. మహాగణాధిపతయే నమః. మళ్ళీ అక్షలు తీసుకోండమ్మా. కొద్దిగా మీరు కూడా అక్షంతలే కొద్ది వినాయకుడికి ఓం అంటూ 6 సార్లు ఈ 3 వేలతో వినాయకుడు పడేలాగా 6 సార్లు వేయండి ఓం అంటూ. మహాగణాధిపతయే నమః. దేవదేవినే నమః. ఇంకోండి తవలపతి ఇంకోండి తీసేయండి. మహాగణాధిపతయే నమః. దేవదేవినే నమః. ఇది ఈ దీపారాధన కూడా ఆకు వేయనమ్మా. మహాగణాధిపతయే నమః. దేవదేవినే నమః. అగ్గిపుల్లలు కిందకి వేసానమ్మా. ఇవన్నీ బట్టలు అవి ఉన్నాయి కదా, అగ్గిపుల్లన్నీ కిందకి వేసాను. అగ్గిపుల్లన్నీ జాగ్రత్తగా బయటికి కిందకి వేసాను. ఈ పల్లెం పట్టుకొని వెళ్ళి అగ్గిపుడి పక్కన పెట్టుకోండి. మీరు నేను కుడిచి మధ్యవేలు తడి చేసుకోండి. కుడిచి మధ్యవేలు ఆడవారు తడి చేసుకోండి. కుడిచి మధ్యవేలు తడి చేసుకోండి. తడి చేసుకోండి. పసుపు పట్టుకోండి. దీపారాధన కుంది పసుపు టెటన్
తడిగా ఉన్న పసుపుని దీపరాజు కుందిరికి కింద కొట్టేటాను. అది అక్కడ కూడా మహాగణాధిపతయే నమః. ఎక్కడైతే పసుపు కొట్టేటారో అక్కడ కుంకుమ కొట్టేటాను. మహాగణాధిపతయే నమః. దేవదేవినే నమః. అలంకారార్థం హరిద్ర కుంకుమాన్ని క్షిప్య. కొద్దిగా అక్షతులు పూలు కూడా వేయండి. అక్కడ ఆడవారు మగవారు ఇద్దరు చేతులు చేయొచ్చు. మహాగణాధిపతయే నమః. ఆదో దీపారాధనం గొత్వా ఉత్తి స్వజాత వేదో భగ్నిర్నిర్తిమ్మమ పశువకస్యామవ్యవావహ జీవనంచ దిశో దిశ. మీరు అక్కడ వేయండమ్మా. దీపదేవతాభ్యో నమః. పల్లి అలా ఇచ్చాడయ్యా. వెలుగుతున్న ఆ 4 దీపాలకి 2 చేతులు జోడించి నమస్కారం చేసిన మీ ఇద్దరు దంపతులు, ఆ అమ్మాయి కూడా. మహాగణాధిపతయే నమః. దీపదేవనే నమః. శుభ్రం కూర్చోడం, కూర్చునేసి శుభ్రంగా. మాకు గాలి వేస్తుంది, అందుకే అర్థం కాదు. గణాధిపతయే నమః. ఆదో దీపారాధన దర్శనం గరిస్తే తదంగా ఆచమ్య కేశవాయ నమః. సంకల్పం చేయండి, ఆచమం చేయండి. ముందు మగవారు చేయాలి, ఆడవారు చేయాలి. ఉండను కంగ్రాట్. దీని దానికి 3 సార్లు లోపల తాగండి. ఆచమ్య కేశవాయ స్వాహ రెండోసారి, నారాయణాయ స్వాహ మళ్ళీ మూడోసారి, మాధవాయ స్వాహ మళ్ళీ ఇంకోసారి వేసి ఇచ్చి వెనక్కి కడిగించుకోండి. అది వెనకంటే ఇది కాదు, ఇలా తల్లి అక్కడే చేతుడుచుకోండి. మీరు ఆకు తీసుకుని అయిన తర్వాత మీరు తీసుకుని ఆడవారికి చేయించండి. మీరు ఆకు తీసుకోండి, మీ ఆడవ చేయించండి. అమ్మో ఆకిస్తున్నారు మీ ఆడవ. చివటమ్మ ఆచమ్య కేశవాయ స్వాహ. కొద్దిగా మొత్తాన్ని మళ్ళీ పైన బాగా చుట్టెంప్లేస్ పక్కన వేసుకుంటారు. పక్కన పక్కన మాల్లో కప్పెట్టడమే. చుట్టెంపులు వేసుకుని మాల్తో కప్పెట్టి చేసుకోవాలి.